ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం కార్యక్రమం కింద ఇది రెండో సంవత్సరం విడుదల చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా లెక్క చేయకుండా 10,500 కోట్ల దగ్గర ఈరోజు రిలీజ్ చేసినందుకు, నలుగురు అకౌంట్లో వేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఇప్పుడే మచిలీపట్నంలో మన కరీం గారు అలాగే శబానా గారు వాళ్ళిద్దరూ వాళ్ళకున్నటువంటి 5 పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది, ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అంటే 5 పిల్లలు ఉన్నా కూడా 5కి 65,000 రూపాయలు అకౌంట్లో పడినాయి అని చెప్పి ఫోన్లో కూడా వాళ్ళు చూపించారంటే ఇది ఎంత చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అనే దానికి ఇదే ఒక నిదర్శనం. నిజంగా అతను కేవలం మటన్ షాప్, గత ప్రభుత్వంలో అయితే ఒక్కరికే ఇచ్చారు. అతనికి ఉన్నటువంటి ఆదాయంతో మరి అందరిని చదివించే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇవాళ అందరి పిల్లలకి కూడా 15,000 రూపాయలు ఇచ్చే దాంట్లో ఇవాళ అతనికి అందటం వల్ల అందరి పిల్లల్ని కూడా చదివిస్తా ఉన్నారు. వారిని మరి వాళ్ళ కృతజ్ఞతలు కూడా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసడానికి వాళ్ళు వచ్చారంటే నిజంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, అభినందిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించే బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందని తెలియజేస్తాం. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరికే వచ్చింది, ఇప్పుడు మా 5 పిల్లలకి వస్తున్నాయి డబ్బులు. చంద్రబాబు నాయుడు, మా పులివీరేంద్ర అన్నకి, రామన్నకి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ అన్నకి అందరికి చాలా చాలా ధన్యవాదాలు. మా అందరికి డబ్బులు పడుతున్నాయి, పిల్లలు బాగా చదువుకుంటున్నాం, బట్టలున్నాయి, అన్ని వస్తువులు వస్తున్నాయి. చాలా చాలా ధన్యవాదాలు.